సో క్రైమ్ రీల్ సినిమా విషయానికి వచ్చేస్తే మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంతమంది వచ్చి సపోర్ట్ చేయడం? ఎవరు వచ్చారు? గెస్టులు తొక్కొచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? ఫొటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు? బిగ్ బాస్లో ఎవరున్నారు? దాంట్లో ఎవరున్నారు? బిగ్ బాస్లో ఎవరెవరు వచ్చారు? సముద్రగని గారు ఒక్కళ్ళే వచ్చారు. కయ్యం వచ్చాడు. ధనరాజ్ గారు అంటే వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఈవెంట్ ఆయన చెప్పారు ఆ రోజు జీకి సంథింగ్ ఏదో వాళ్ళది మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్. స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది. ఏంటో తెలుసా, నేను లాస్ట్ మంత్ ముందు బిఫోర్ నేను 25th అనుకున్నా, అవలా గెస్ట్లు కుదరలా. తర్వాత 2nd అనుకున్నా వస్తాను, గెస్ట్లు అసలుకి రాలేదు. 2nd నేను పెద్ద గెస్ట్లో ఒక 3 అనుకున్నా, పేర్లు చెప్పాను కానీ 3-4 అనుకున్నా. ఆఫీసులు చుట్టూ తిరిగా ధనుష్, ఆఫీసులు చుట్టూ తిరిగా. తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మన పద్దాక పార్టీలో కనపడేవాళ్ళు. అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఎంఐల్ అని కాదు, మనం ఎప్పుడు పార్టీలో కనపడేవాళ్ళే. తిరిగి నేను ఇలా రావాలి, ఫస్ట్ ఫిలిం చేసుకున్నాను, ఇలాగా ప్రొడ్యూస్ చేసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను. చూద్దాం సంజన, రేపు ఆఫీస్కి వచ్చి కనపడు. ఇలాగ చాలా వచ్చాయి. తిరిగాను, మాట్లాడాను, మెసేజ్లు చేశాను, రికమెండేషన్లు చేయించాను. ఏమో చిన్న సినిమా కదా, వెళ్తే ఏమొస్తుంది, పెద్దగా హడావిడి ఉండదేమో అన్నారు. చాలా ఏడిపొచ్చింది ధనుష్ నిజంగా. నేను పెద్దగా నీకు తెలుసు నేను ఏడవను. ఫస్ట్ టైము ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కనిపించలేదు, మొత్తం మబ్బుగా ఉంది. ఏంట్రా అమ్మ, ఆడవాళ్ళు అంటే చులకనా లేకపోతే చిన్న సినిమాలు అంటే చులకనా అని అనిపించింది. తర్వాత టు బి ఫ్రాంక్ ధనరాజ్కే ఫోన్ చేస్తున్నాను నేను, ధనరాజే ఫోన్ చేస్తాను. ఇది ఎప్పుడు చెప్పలేను ధనరాజ్కి. ఇప్పుడు నేను థ్యాంక్స్ టు ధనరాజ్ నిజంగా చెప్పాలంట. చేసి ధనరాజ్ ఇలాగా రావాలి అని, ఎందుకంటే ల్యాబ్ పక్కన ల్యాబ్ ప్రసాద్లో జరుగుతుంది, నాది తంది మిక్సింగ్. అయితే ఇలా ధనరాజ్ అంటే సముద్ర గారి గారిని ఒకసారి అడుగు సంజన అన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి అడిగా, సార్ నాకు ఇది ఒక్కటే సార్, మీరు ఒక్కటే లాస్ట్ ఆప్షన్, నాకు వస్తానన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్, వస్తానని కూడా హోప్ లేదు, మీరు వస్తే నా సినిమా హెల్ప్ అవుతుంది అని. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అంటే, ఏంటి నువ్వే నాకు రైటర్ మొత్తం ఎవ్రీథింగ్. అవును సార్, 10 మంది పని నేనే చేసుకున్నాను, 10 రూపాయలు తగ్గించుకుందామని యాజ్ అ ప్రొడ్యూసర్ కింద. సో ఇది అనగానే ఆయన ఒక్కటేమో లేదు, నేను వస్తాను రేపు వెళ్ళిపోమ్మా అన్నారు. అంతే. అసలు భయం, వస్తారా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6కి వస్తా అన్నారు. టెన్షన్ వస్తుంది నాకు, అమ్మో రారేమో, ఈవెంట్ ఏంటి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 6కి వచ్చారబ్బా. స్టేజ్ ఎక్కంగానే వచ్చేసే వాటర్ అంతే. అంటే నేను అదే పెద్ద డైలాగ్ అదే, ఏంటంటే ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయాల, మీరు అక్కడి నుంచి వచ్చి నాకు ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ సార్ అని. అంతే. నిజంగా నేను లైఫ్లో ఒక రుణపడి ఉన్నానంటే మీడియా ముందు చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా ఆయన ఒక్కడికే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మెట్ అబ్బా. ఇది నాకు డిసప్పాయింట్గా ఉండుంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు, చాలా నలిగిపోయేదాన్ని. సో ఆయన ఒక్కటి రావడం వల్ల నాకు ఎంత బూస్టప్ అనిపిస్తుంది అంటే, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. కొంచెం పెయిన్ ఇచ్చి చెప్పాను కదా, పెయిన్ ఇచ్చినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు, వెయిట్ చేయాలి అనుకున్నా. వీళ్ళందరూ రాకపోయినా ఆయన ఒక్కడు వచ్చాడు, సాలరీ. వీళ్ళందరూ వస్తే ఏంటి రాకపోతే పిలిచామంటే, కొంతమంది వస్తా అన్నారు, నాకు వస్తానని ఇన్విటేషన్ వేసిన వాళ్ళు ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళ రీజన్స్ వల్ల రాలేకపోయారు. అది వదిలేస్తే చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, పెద్ద పీకింది ఏం లేదు, ఈవినింగ్ పబ్లో కనపడడం కూడా చాలామంది ఉన్నారు నాకు. ఓకే చూద్దాము, నాకు షూటింగ్ ఉంది ఆదివారము, ఆ రోజు షూటింగ్లు ఉన్నాయి కొంతమందికి. ఇది వదిలేస్తే తెలంగాణ డే అది, ఆ రోజు కూడా షూటింగ్స్, పబ్లిక్ హాలిడే అది, ఆ రోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి తెలుసా. గ్రేట్ పర్సన్స్, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి. నువ్వు చెప్పాను వద్దులే, ఒకళ్ళు అలా 10-20 మంది ఉన్నారు అలా. సో అంతమంది నేను చెప్తాం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది వాళ్ళు, కొంతమంది వీళ్ళు. రెగ్యులర్ పబ్లో చిల్ అయ్యేటోళ్ళు నీకు నాకు కనపడే వాళ్ళు అబ్బా, అర్థమవుతుందా అన్నారు. తర్వాత అనుకున్నా ఓకే బ్రో ఇచ్చేద్దాం రిటర్న్ టైం వచ్చినప్పుడు, దెన్ ఓకే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఓవరాల్గా దేవుడి దయ వల్ల నాది ఈవెంట్ బాగా జరిగింది, రిలీజ్కి రెడీ ఉంది, ఐఎమ్ హ్యాపీ. చాలు.
సో సిరికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేసావా లీడ్ రోల్? ఎలా వచ్చింది అవుట్పుట్? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే అందరూ మిస్టేక్స్ చేస్తారప్ప. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వలేదు, నా ఫస్ట్ ఫిలిం ఇది. నాకు ఎలా అనిపించిందో అలా చేశాను నేను. బట్ ఒక్కళ్ళు కూడా ఒక మైనస్ ఎతికినా కూడా దొరకనట్టుగా చేశాను నేను. ఎవరు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమా బాగాలేదు అన్నోళ్ళు ఎవ్వరు లేరు. సినిమా అదిరిపోయింది, 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలానే చేసామన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. సినిమా హిట్ ఫట్ అది సెకండరీ. తీసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలంటే అన్ని హిట్లే ఉండాలి. ఇయర్లో 1 2 హిట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. అసలు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇవ్వాలి. సినిమా హిట్ అంటే బాగా తీసా బాగా తీయలేదు అనేది కాదు, మన హార్డ్ వర్క్ ఇచ్చాం, జనాలు డిసైడ్ చేస్తారు అంతే. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన స్టోరీ ఎలా వచ్చింది, ఏంటి అసలు స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్ ఇప్పటికీ చెప్తున్నాను, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది, ఎడిక్షన్ తయారైనప్పుడు నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో హ్యాబిట్కి ఎడిక్షన్కి జరుగుతుంది ఈ సినిమా. రీల్స్ హ్యాబిట్కి ఉన్నంత వరకు పర్లా, ఎడిక్షన్కి వెళ్ళాక అమ్మాయిలు ఏ రేంజ్కి ఇప్పుడు పడిపోతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు. జబర్దస్తులు ఆఫర్లు ఇప్పించేస్తాం, సినిమాలో హీరోయిన్లు ఇప్పించేస్తాం అంటే ఎంతమంది పాపం వాళ్ళు చేసే పనులు వదిలేసి రీల్స్లో లైకులు కొట్టారు, వ్యూవర్స్ వచ్చారని ఎంతమంది వచ్చి లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని బేసిక్ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్ అలా ఏం లేదు, అంటే కొన్ని ఉన్నాయి కదా, మన ఎవరు మహారాష్ట్రలో కూడా రీల్స్ ఆవిడ హస్బెండ్ రీల్స్ చేయలేదని చనిపోయింది, ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. సో అలాగా